జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఇవాళ ఉద్యమ కాలంలో ఎట్లయితే మన మీద అవాకులు చెవాకులు పేలినరో మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు వస్తున్నది. నిన్నగాక మొన్న ఒక సినిమా వచ్చింది. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టి. ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతలేదట. దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతలేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడు ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఇవాళ తెలంగాణ భాషను కించపరిచినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం లేదు. బీజేపీ పార్టీ ఏం మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళకి దేశంలో ఉన్న ఇష్యూలు తప్ప తెలంగాణ గురించి పట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు బీఆర్ఎస్ పార్టీ అంటే అందులో ఒక గుంటనక్క ఉంటాడు. ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం ఆంధ్రోలతోని వ్యాపారాలు. ఇయాలటికి కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏదైతే మనం ఫీజులు తక్కువ వేస్తలేరని కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి మనల్ని దోపిడీ చేస్తున్నాయని చెప్తున్నామో, ఆ నారాయణకు చైతన్యకు మొత్తం కూడా ఈ గుంటనక్కనే పాలు వస్తాయి.